ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. అన్నిటినీ కూడా భక్తి శ్రద్ధలతో అందుకుంటూ ఉన్నారు. కోట్ల కొలది పాపాలు, జనన మరణాది సంసార క్లేశాలు కాల్చివేసేటువంటి సాధనం ఈ శ్రీనివాస స్వామికి శరణాగతి చేయటమే. ఆ లక్ష్మీపతి ధ్యానము మన యొక్క చిత్తములో సంపూర్ణమైనటువంటి పరిణతిని తీసుకువస్తుంది. మనకు అన్నీ కూడా ఉంటాయి అని అనుకుంటాం. వయస్సు, ధనము, కులము మొదలైనటువంటి ఈ మదములన్నిటినీ అణగించేటువంటి సాధనము శ్రీనివాస స్వామి సందర్శనమే అని చెప్పి వ్యాస భగవానుడు వారు స్పష్టంగా చెప్పారు. పలు బాధలను, దుర్గుణాలను వదిలిపెట్టాలి అని అంటే, తొలగించుకోవాలి అని అంటే ఉపాయము శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనమే. భగవత్ చింతనచే పాపములు, భవములు అన్నీ భస్మమైపోతాయి. హరినామామృత పానము చేత మనకు కష్టభీతి, అలాగే దుర్గుణముల భీతి ఇవన్నీ తొలగిపోతాయి. కనుక వెంకటేశ్వర స్వామి సేవ, వేదాశీర్వచనము ఇవి రెండూ కూడా ఎప్పుడూ పొందాలి అనేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళే స్వామి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా హరి సర్వోత్కృష్టుడని తెలుసుకుని ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించి వేదాశీర్వచనం పొంది జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. లేకపోతే మానవ జన్మం ఎత్తి కేవలము అధికారములతో ఉంటే ఆ మానవ జన్మకు పరిపూర్ణత సిద్ధించినట్లు అవ్వదు. శరీరం అనేటువంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన అంతిమ ఫలమైనటువంటి విజ్ఞానాన్ని పొందాలి అని అంటే అద్భుతమైనటువంటి శ్రీనివాస దర్శనం కూడా మనం స్వీకరించాలి. అప్పుడే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం లాంటి హరిషడ్వర్గాలు వదిలి హరి షడ్వర్గాలను మనం పొందటానికి ఒక పాత్రతను పొందుతాం. కనుక చరాచరములైన సకల ప్రాణుల యొక్క జీవన ప్రయత్నానికి, ప్రవృత్తులకి మూల కారణమైనటువంటి ఆ సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఒక అద్భుతమైనటువంటి ఉద్వేగాన్ని, ఉన్నతోన్నతమైనటువంటి స్థానాలని మనకిస్తుంది. వెనకాల